ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. మహోన్నతుడా, గొప్ప దేవ, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే ఉంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. మార్పు లేని దేవుడే ఉంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. మమ్మల్ని మంచి కాపరి అయిన దేవా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మీరు మాతో నుండి మమ్మల్ని నడిపించే దేవా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, ఈ ప్రాతకాల సమయం నీ పునరుత్థాన దినంన ప్రభా నేను స్తుతించటకు గణపరచుటకు ఇచ్చిన సమయం బట్టి నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో ప్రభా తను మీరే మాతున్నందుకునైనా నీకు స్తోత్రం ప్రభా. మీరే మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, మరి ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి మీ అధ్యక్షతో మమ్మల్ని నడిపించగలక మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మనం అందరం కూడా వందనాలు చెందుతాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినపు వాక్య ధ్యానాన్ని మొదలుపెట్టుకున్నాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలంలో నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ మహాకృపలో ప్రభువా గడిచినటువంటి మాసమంతా కూడా కాపాడి 2021 సంవత్సరంలో 2వ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభువా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినాన సంఘముగా ఆయా చోట్ల ఉండి ఆన్లైన్లో ప్రభువా ఆరాధన చేయడానికి అనుగ్రహించినటువంటి ఈ ఏర్పాటును బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకునేటుండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండేలాగున దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని విన్నైనటువంటి చిన్నలు, పెద్దలు తండ్రి, ప్రతి కుటుంబాన్ని, సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే నీ మాటలు వింటున్నారో, నీ మాటల్లో జీవం ఉన్నది కనుక జీవం కలిగినటువంటి మాటల చేత మమ్మల్ని అందరినీ కూడా బ్రతికింపచేయమని అడుగుచున్నాం. ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణ కలిగించమని వేడుకొంచున్నాం. నీ స్వస్థతను ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లోనికి ప్రభా నీ యొక్క వాక్యం వెళ్ళుచుండగా తండ్రి, బహువేగముగా పరిగెత్తేటువంటి నీ యొక్క వాక్యము మా హృదయములందరికీ ప్రభా, అన్ని హృదయాలకి దీవెనకరంగా ఇచ్చేయమని ప్రార్థన చేస్తుంది తండ్రి. అనేక మాటలు అందించినట్టుండగా దీనిటువంటి నన్ను బలపరిచి ప్రభు అనేక అభిషేకము, నీ ఆత్మ అభిషేకమును సమృద్ధిగా దయచేసి నన్ను మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తాను. అపవాది ఎట్టి ఆటంకాలు కలిగించకుండా నీ కృపను దయచేయవలసిందిగా, వాడి క్రియలను లయం చేయవలసిందిగా ప్రార్థిస్తాను. మా ప్రభు రక్షకుడు మా కొరకు త్వరలో రానైనా క్రీస్తు నామమున మిక్కిలిగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుని మాటలు అందించడానికి ప్రియులు పెద్దలు పాస్టర్ గారు నన్ను ఆహ్వానించిన దాన్ని బట్టి మరొకసారి వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం అందరూ కూడా వెళ్దాం. మరి మీ ఎదుట బైబిల్స్ ఉన్నట్లయితే అందరూ కూడా యెషయా గ్రంథము 26వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యము ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలైనగా అతడు
నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయదుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకుడి. రాయబడినటువంటి యొక్క వాక్య భాగంలో నుండి ఒక ధ్యానాంశము ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధ్యానాంశం ఏంటంటే పర్ఫెక్ట్ పీస్. పర్ఫెక్ట్ పీస్, పూర్ణమైన శాంతి. ఈ లోకంలో మనం ఏది చేసినప్పటికీ కూడా మన ప్రయత్నాలన్నిటి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే అందరం కూడా కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘముగా, లేక దేశముగా క్షేమముగా, సుఖముగా, శాంతి సమాధానంతో బ్రతకాలని కోరుకుంటాం. కానీ లోకంలో మనిషి యొక్క ప్రయత్నాల వల్ల కలిగేటువంటి శాంతి సమాధానాలు అవి పరిమితమైనవి. అవి కొంత కాలానికే పరిమితమైనవి. అయితే దేవుడిచ్చేటువంటి సమాధానం, దేవుడిచ్చేటువంటి శాంతి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ హృదయంలో ఉండేటువంటి నెమ్మది, అది ఆయన వాక్యం ద్వారా మనకు కలుగుతుంది. ఎందుకంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఒక సమాధానకరమైన స్థితిని దేవుడు దయచేశాడు. There was a peace and a tranquility when God created the whole creation at first. And even in the Garden of Eden, there was perfect peace. ఏదైనా వనం గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ అన్నిటిని కూడా దేవుడు ఒక చక్కని స్థితిలో ఏర్పాటు చేశాడు. ఒక మంచి పరిస్థితి, ఒక సమాధానకరమైన పరిస్థితిని దేవుడు దయచేశాడు. కానీ ఎప్పుడైతే పాపము మానవ జీవితంలో ప్రవేశించిందో, పాపం యొక్క అంతిమ ఫలము మరణము, నరకము, భయానకమైనటువంటి నరకాగ్నిలో యుగయుగాలు కాలిపోవడం. కానీ పాపం యొక్క ప్రత్యక్ష పర్యవసానం అంటే కనపడేటువంటిది అదేంటంటే అసమాధానం. దేవునికి మనిషికి మధ్య ఎప్పుడైతే సమాధానం తెగిపోతుందో, సమాధాన బంధం తెగిపోతుందో, ఆటోమేటిక్గా మనిషికి మధ్యన సమాధాన బంధం కూడా తెగిపోతుంది. కుటుంబంలో నెమ్మది, సమాధానం ఉండదు. ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత మరి పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ, అన్ని వసతులు, హంగులు ఉన్నప్పటికీ, దేవుడు లేనిటువంటి జీవితాలు, దేవుని కలిగి ఉండనటువంటి జీవితం, ఆయన వాక్యాన్ని కలిగి లేనటువంటి వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం అనేది ఉండదు. అందుకే ప్రభువు తన యొక్క వాక్యం ద్వారా మరి మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలలో ఒకటి ఏంటంటే పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి శాంతి, సమాధానం. మరి ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యూదా దేశంలో జనులు ఒక కీర్తన పాడతారు అని ప్రవచనాత్మకంగా ప్రవక్త అయిన యెషయా ఈ 26వ అధ్యాయాన్ని రాశాడు. దీనిలో ఒక పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి పట్టణం. ఈ లోకంలో ఎక్కడ కనబడదు ఇటువంటి పట్టణం. ఎందుకంటే ఈ పట్టణము ఇది బలమైన పట్టణము. దీనికి ప్రాకారముగా, బొరుసుగా రక్షణను ఆయన నియమించాడు. మామూలుగా ప్రాకారాలు, బొరుజులు ఎందుకు కట్టుకుంటామంటే రక్షణ కొరకు కట్టుకుంటాం మనం. కానీ ఇక్కడ వాక్యం చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్తా ఉంది. అసలు రక్షణనే ప్రాకారముగా, బురుజుగా దేవుడు నియమించాడు. ఇది లోకంలో కనబడేటువంటి పట్టణం కాదు. ఇది రాబోయేటువంటి పరలోక పట్టణం, నూతన యెరూషలేం పట్టణం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం దాన్ని. సంపూర్ణమైనటువంటి సమాధానం కలిగిన పట్టణం. A place with perfect peace, where God and His people live in absolute peace. Absolute peace. సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానంతో నిత్యము ఉండేటువంటి ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తాం. దాని కొరకు మనము మరి కనిపెట్టుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. అయితే మరి అది రావడానికి టైం ఉంది. అది ఎప్పుడు మనకు తెలియదు. దేవుని కాలాలు, సమయాలు
అవి మన చేతుల్లో లేవు. ఆయన సమయంలో దాన్ని తీసుకుని వస్తాడు. అయితే ఈ లోకంలో మనకు అవసరమైనది ఏంటంటే మనం ఆయన మీద ఆనుకొని బ్రతకాలి. We need to learn to lean on him in our journey, in our life's journey. ఈ జీవిత ప్రయాణములో మనం ఆయన మీద ఆనుకొని నడవాలి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద మరి ఆనుకొని బ్రతకడు, దేవునిని ఆశ్రయం చేసుకొని బ్రతకటం. ఇక్కడ ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నాడంటే, యెరూషలేము పట్టణం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి పట్టణం, ఇశ్రాయేలు దేశము మొత్తబడినటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి పట్టణానికి, ఈ రక్షణనే ప్రాకారంగా బురుజుగా కలిగిన పట్టణానికి, శత్రు దుర్భేద్యమైనటువంటి పట్టణానికి విరుద్ధంగా ఆనాడు యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. అదేమంటే ఆ ఇశ్రాయేలు దేశము మొత్తబడినది దేవుని చేత. మన 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొత్తబడిన దేశం గురించి మనం చూస్తాం. ఇదే యెషయా గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును. దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును. అప్పిచ్చు వారికి కలిగినట్టు అప్పు పుచ్చుకొని వారికి కలుగును. వడ్డీకి ఇచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్ముకును. భయానకమైనటువంటి మాటలు. ఏ దేశ ప్రజలని ఈ మాటలు వింటే గుండెలో గుబులు పడుతుంది, వణుకు పడుతుంది, భయం కలుగుతుంది. ప్రవచనాత్మకంగా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని మాట వినట్లేదు, దేవుని యొక్క స్వరాన్ని పెడచెవిని పెడతా ఉన్నారు. ఆయన కట్టడను విడిచిపెట్టేశారు. న్యాయం కనబట్టలేదు. ఎక్కడ చూసిన అన్యాయం, అక్రమం, దుర్మార్గం. మందిరం ఉంది కానీ మందిరంలో చేసేటువంటి ఆరాధన కేవలము నామకార్థంగా అయిపోయింది. బలులు అర్పిస్తున్నారు కానీ హృదయ సంబంధమైన బలి జరగట్లేదు, జీవిత అర్పణ జరగట్లేదు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలును హెచ్చరించాడు. హెచ్చరించిన ఇశ్రాయేలు చరిత్రలో మనం చూసినట్లయితే ప్రవక్తల మాటలు వినలేదు సరిగదా. ఎవరైతే మరి దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు జాగ్రత్త పడండి, దేవునితో తిరగండి అని చెప్పారో, దేవుని ప్రవక్తలు, అసలైన ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని కొట్టారు, వాళ్ళని అవమానపరిచారు, అనేక మందిని చంపేశారు. అయితే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది, దేవుని సత్యం అనేటువంటి దాన్ని ఎవరు కూడా దాయలేరు. దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తా ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే కూడా మనము యెషయా గ్రంథం మొదటి అధ్యాయం ఇశ్రాయేలుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు దేవునిగా మాట్లాడట్లేదు. ఇక్కడ ఇశ్రాయేలును తన ప్రజలుగా, తన కుమారులు, తన కుమార్తెలుగా, ఆయన వారికి తండ్రిగా ఉండి ఒక తండ్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు. నేను పిల్లలను పెంచాను, పెద్ద చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఎంత భయంకరంగా తల్లిదండ్రులు అనేటువంటి వారికి, వారు తమ జీవితంలో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి త్యాగాలు చేసి పిల్లలను కానీ పెంచి పెద్ద చేస్తే వాళ్ళు మంచిగా ఉంటే అంతకు మించి తల్లిదండ్రులకు
ఇంకా అవసరం లేదు ఇప్పుడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులకు విరోధులు అవుతారో అది చాలా వేదనకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి వాక్యంలో కూడా మనం ఒక ఉదాహరణ మనం చూడబోతాం. ఇక్కడ ఇశ్రాయేలు అదే చేస్తా ఉన్నారు. ఆయన మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన కాముందు తెలుసు, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకుంది. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించట్లేదు అంటున్నాడు దేవుడు ఇక్కడ 3వ వచనంలో. జంతువులకి దాని యజమానులు తెలుసు. జంతువులు వాటి యజమానుల మాట వింటాయి. వినకపోతే వాటిని సరి చేయడానికి, సాధు చేయడానికి రకరకాల మార్గాలు వాడతారు. గేదెలు ఉన్నాయనుకోండి, అవి ఎంతకీ మాట వినట్లేదు అనుకోండి. పొడిచేటువంటి గేదెలు ఉన్నాయనుకోండి, వాటికి మెడలో ఒక పెద్ద బరువైనటువంటి ఒక దూలం ఒకటి వేస్తారు. చెట్టు దూలం ఒకటి, ఇంత మొక్క ఒకటి వేస్తారు. ఆ బరువు వల్ల అది పైకి ఎవరిని కూడా పడవకుండా ఉంటుంది. అటు ఇటు పారిపోయేది అనుకోండి, ఎంత చెప్పినా కూడా ఉండకుండా, దొడ్డికి రాకుండా. కాళ్ళకు తాళ్ళు కడతారు, ముందు కాళ్ళకు తాళ్ళు కడతారు. కనుక ఒక్కొక్క అడుగు మాత్రమే అది వేయగలదు. ఈ అడుగు తీసి ఈ అడుగు కొంచెం వేయగలదు. ఇష్టానుసారం ఎటు పడితే అటు వెళ్ళలేదు. ఆ విధంగా సాధు చేసుకుంటారు. మరి జంతువులను సాధు చేసేటువంటి మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మన కాపరి ఆయన మేపే గొర్రెల మీద 100వ కీర్తనలో చదువుతాం మనం. మరి ఆయన గొర్రెలు అయినటువంటి ఆయనప్పుడు మనము గొర్రెల కాపరి అయినటువంటి ఆయన మాట వినాలి కదా. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన కాపరి కదా. నీ కొరకు నా కొరకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చినటువంటి వాడు కదా ఆయన. మనం ఆయన మాట వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటున్నారా? ఆయన మాట వినడానికి మనం ఆసక్తి చూపిస్తున్నాము. ఆయన మాటను, ఆయన వాక్యాన్ని పెడచెవిని పెట్టక దాన్ని అంగీకరించి దాని ప్రకారం ఉండడానికి మనము కట్టుబడి ఉంటున్నామా? మన పిల్లలకు ఆయన మాటకు లోబడాలని నేర్పిస్తున్నామా? ఉదయ కాలంలో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని దేవుని యొక్క మరి వాక్యం నుంచి మనం చూస్తాం. ఇశ్రాయేలు దేవుని మాట వినలేదు. ఎప్పుడైతే దేవుని మాట వినరో వాళ్ళని దేవుడేమని పిలుస్తా ఉన్నాడు. 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, ఆయన మాటను వినకుండా మనకు తోచిన మార్గంలో మనం వెళ్తాం, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాము. ఇశ్రాయేలు చేసింది ఏంటి? అక్కడ దేవుని బిడ్డలయ్యండి, దేవుని సంతానమైండి, ఆయన పేరు పెట్టుకొని ఆయన్ని బట్టి వాగ్దానంగా అబ్రాహాముని బట్టి వారున్న దేశాన్ని పొందుకొని ఆ దేవుని దర్శనానికి అనుగుణంగా బ్రతకుండా, దేవుని దర్శనం ఏంటి? ఇశ్రాయేలు పట్ల రాజులైన యాజక సమూహం వాళ్ళు లోకానికి ఆశీర్వాదకారకులుగా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డారు. అబ్రాహాముతో అన్నాడు కదా దేవుడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను బట్టి ఈ లోక వంశములన్నీ దీవించబడి అన్నాడు కదా దేవుడు. అయితే వాళ్ళు దాన్ని విడిచిపెట్టేసి చుట్టుపక్కల ఉన్నటువంటి జనుల యొక్క ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాటిలోనికి ఆకర్షించబడి వాళ్ళని మరి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళతో కలిసిపోయి విగ్రహారాధికులైపోయి ఒకనొక సమయం వచ్చేసరికి మరి యెరూషలేము మందిరంలోనికే విగ్రహాలు వచ్చేసాయి. ఎంత భయంకరం చూడండి. యెరూషలేము మందిరంలోనే విగ్రహారాధన జరిగే పరిస్థితులు వచ్చేసాయి. దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీద భయంకరంగా రగులుతుంది. కాబట్టి దేశాన్ని దేవుడు 24వ అధ్యాయంలో మనం చదివాము, దేవుడు దేశాన్ని వట్టిదిగా చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము విడిచిపెడతామో అప్పుడు దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత మన మీదకి వస్తుంది. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మరి విడిచిపెట్టేశారు. దేవుని యొక్క వాక్యానికి వారి జీవితంలో స్థానం లేకుండా అయిపోయింది. దేవుని యొక్క వాక్యాన్ని వారు ఏమాత్రం కూడా ప్రేమించటం లేదు. ఆయన వాక్యాన్ని దేవుడు ఏమంటున్నాడు? 24వ 5వ చూస్తే, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు.
కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. సో దే హ్యావ్ వైలేటెడ్ గాడ్స్ వర్డ్ అండ్ దే హ్యావ్ ఆల్టర్డ్ ద లా. దేవుని కట్టడను మార్చేసి నిత్య నిబంధనను మీరారు వాడు. దేవుడు మనిషికి విధించిన కట్టడలు ఉన్నాయి. There are many natural laws also. But now what is happening all around is man is creating his own laws in contrary to even natural laws. సహజమైనటువంటి న్యాయానికి విరుద్ధంగా కూడా మనిషి వికృతమైనటువంటి రీతిలో మారిపోతాం. మానవ సంబంధాలకి కొత్త అర్థాలు మనిషి చూస్తాం. దేవుడు మనిషిని చేసినప్పుడు స్త్రీని పురుషునిగా చేశాడు. వారి బంధాన్ని దేవుడు పవిత్రమైనదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దినాన మనుషులు చాలా భయానకంగా మారిపోతున్నారు. తమ ఇష్టానుసారంగా మారుతూ కామాతురతతో దేవుని యొక్క ఉగ్రతను అనేక మంది కొని తెచ్చుకుంటా ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటంటే ఆయన కట్టడలను మార్చివేస్తా ఉన్నారు. ఒకప్పుడు అనేక దేశాల యొక్క రాజ్యాంగాలు దేవుని యొక్క వాక్యానికి చాలా దగ్గరగా ఉంది. కానీ ఇప్పుడు ఆయా రాజ్యాలలో తమకి ఇష్టానుసారమైన కట్టడలు పెట్టుకునే మనుషులు, అదేమంటే ఇది ప్రజాస్వామ్యం అని తమ ఇష్టానుసారమైనటువంటి చట్టాలు చేసుకొని దేవుని ఉగ్రతను తమ మీదకి మనుషులు తెచ్చుకుంటా ఉన్నారు. మరి అదే కాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఆయన ధర్మశాస్త్రం అతిక్రమిస్తామో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఒక సందర్భము బెతెస్దా కోనేరు దగ్గర జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు ఇక్కడ బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తిని స్వస్థపరుస్తా ఉన్నాడు. స్వస్థపరుస్తూ ఆ వ్యక్తిని ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాడు. బెతెస్దా కోనేరు ఉంది అక్కడ. బెతెస్దా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ కైండ్నెస్, దయగల ఇల్లు. దేవుని యొక్క దయను పొందుకునేటువంటి స్థలం అది. ఆ బెతెస్దాలో అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర దేవుని దయను, ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో ఆయా రోగాల చేత బాధపడేవారు, అక్కడ వాళ్ళు స్వస్థతను, దేవుని స్వస్థత అనేటువంటి దయను పొందుకునేటువంటి స్థలం అది. మరి అక్కడికి ఆయా సమయాల్లో దేవదూత వస్తాడు. వచ్చి ఆ కోనేటిలోని నీళ్లను కదిలిస్తాడు. ఆ నీళ్లను కదిలించినప్పుడు మొట్టమొదట ఎవరైతే ఆ నీటిని తాకుతారో, ఆ నీటిలోనికి వెళ్తారో వాళ్ళు ఎటువంటి రోగం గల వాళ్ళైనా, ఎటువంటి వ్యాధి ఉన్న వారైనా వాళ్ళు స్వస్థతను పొందే ఒక ప్రొవిజన్ దేవుడు అక్కడ అనుగ్రహించాడు. ఒక ఏర్పాటు దేవుడు అక్కడ దయచేశాడు. కాబట్టి ఆ మంటపంలో అక్కడ రకరకాల రోగులు ఉన్నారట. 4వ వచనం ముందు భాగంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఉంది. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచ్చకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, గుంపులుగా పడి ఉన్నారు. స్వస్థత కోసం, దేవుని యొక్క దయ కోసం కనిపెట్టుకుని ఉన్నారు అక్కడ వాడు. అలా కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది అలా ఉండిపోతున్నారు. అలా ఉండిపోయినటువంటి వాళ్ళల్లో ఒకతను ఉన్నాడు. అతను 6వ వచనంలో 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. 38 ఏళ్ల నుంచి అతనికి ఆ వ్యాధితో పడి ఉన్నాడు అతను. అక్కడ ఒక మాట ఉంది, యేసు 6వ వచనంలో వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడి కోరుచున్నావా అని వానిని అడుగుతున్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు.
అప్పటి వరకు దేవుని యొక్క దయను, దేవుని స్వస్థత అనేటువంటి దయను పరోక్షమైన మార్గంలో పొందుకున్నటువంటి ప్రజలకు యేసుప్రభు స్వయాన ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి స్వస్థపరచడానికి ఆ స్థలాన్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు దర్శించిన ఆ సమయంలో మరి అక్కడ గుంపులు గుంపులుగా ఎంతో మంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఆలోచన చేశారా? ఎందుకంటే ఈ వృత్తాంతము మనం తరచూ చదువుతూ ఉంటాం, అందరికి పరిచయమైనటువంటి వాక్యం. గుంపులు గుంపులుగా అనేక మంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తి మీదకి దేవుని దయ దిగి వస్తాం. దానికి కారణము మనం చెప్పలేం. మనం ఇట్ ఈస్ గాడ్స్ ప్రెరోగేటివ్. అది దేవుని యొక్క విచక్షణాధికారం. సో ఇట్ ఈస్ అప్ టు గాడ్ టు డిసైడ్ అపాన్ హూమ్ హీ వాంట్స్ టు షో హిస్ గ్రేస్. మరి ఆయన ఇష్టం అన్నమాట. తన కృపను ఎవరి మీద చూపించాలనుకుంటాడో అది ఆయన ఇష్టం, ఆయన విచక్షణాధికారం. అది దానికి ఎవరు ఏం చేయగలిగింది ఏమి లేదు. And nobody can earn God's favor. It is God, He Himself, and decides for the reasons only known to Him. మనకు తెలియనటువంటి కారణాలు, ఆయన మాత్రమే ఎరిగినటువంటి కారణాల చేత దేవుడు కొంతమంది మీద తన కృపను చూస్తాడు. మరి అటు కృపను పొందిన వాళ్ళు నీవు నేను ఉన్నామని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అటు కృపను నీవు నేను పొందుకున్నాం కాబట్టి ఆయన వాక్యం మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆయన వాక్యాన్ని మనం వినగలుగుతూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ఆయన రక్తదారులు మనం కడగబడ్డాం, ఆయన బిడ్డలమయ్యాం, మనం ఆయన సొత్తైన ప్రజలుగా అయ్యాం. మనం దేవుని కృప, ఈ ఒక వ్యక్తి మీద దేవుని యొక్క కృప మరి కేంద్రీకృతమైంది. ఆ సమయంలో అక్కడ ఆ వ్యక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు. అతను చూసినప్పుడు ప్రభు గుర్తిస్తూ ఉన్నాడు ఏమనంటే, అతడు అక్కడ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగినవాడు. He knows our situations. He knows our circumstances. He knows our ins and our outs. ఆయనకు అన్నీ తెలుసు, సమస్తం కూడా ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు మరుగినది ఏది కూడా లేదు. కొంతమంది గర్వంగా అంటాం, మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, నువ్వు ఆవలిస్తే నేను పేగులు లెక్క పెడతా అని అంటారు కొంతమంది. మరి నువ్వు ఆవలిస్తే పేగు లెక్క పెట్టగలిగితే ఒక మనిషిగా, దేవుడు నీవు ఆవలించకపోయినా నీ అంతరంగంలో ఏముందో ఆయన చూడగలడు. ఎందుకంటే నేను చేసింది ఆయనే కదా. నీలో నాలో ఉన్నటువంటి అణువు కూడా ఆయన తన చేతులతో చేశాడు. మనం ఆయన సృష్టి కదా, ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఒక ఇంటిలో ఉన్నామనుకోండి, మన ఇంటిలో మనం ఉన్నప్పుడు ఉదాహరణకి కరెంటు పోయింది. కరెంటు పోయినప్పటికీ కూడా ఏ వస్తువు ఎక్కడుందో మనకి బాగా తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ చేయి తాకి ఆ చేతి ఆ వస్తువుని మనం పట్టుకుంటాం. ఎటు వెళితే నడవగలమో మనకు తెలుసు, అది మన ఇల్లు కాబట్టి. కరెంటు లేకపోయినప్పుడు, చీకటిగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అది మన ఇల్లు. మరి నీవు నేను కూడా దేవుని ఇల్లు కదా, నీ దేహము దేవుని ఆలయం కదా. మన జీవితాలు సమస్తం కూడా ప్రభు ఎరిగినటువంటి వాడు. అనేక మంది గుంపులుగా, మేబీ వందలాది మంది అక్కడ నుండి ఉండవచ్చు, లెక్కలేనంత మంది ఉన్నారు. అందుకే గుంపులు అంటున్నాడు. వాళ్ళు ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకున్నాడు. బహుశా దానికి కారణము అతడు ప్రభుని వేడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అతని గురించి చదువుతున్నప్పుడు ప్రభు అతను అడిగినప్పుడు, అయ్యా స్వస్థపడి కోరుచున్నావంటే ఆ రోగి అంటున్నాడు, అయ్యా 7వ వచనంలో, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అయ్యా నేను పడి ఉన్న స్థితిలో నుంచి నన్ను తీసుకుని వెళ్ళటానికి ఎవరు లేరు నాకు. కాబట్టి నేను దేక్కుంటా కష్టపడి అక్కడికి వెళ్ళే లోపు మరి ఒకడు వచ్చేస్తున్నాడు, స్వస్థత పొందుకుంటున్నాడు.
ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయ్యా, నాకంటే ఎవరు లేదు అని బహుశా అతను దేవుని వేడుకున్నాడేమో, మనకు తెలియదు. అయ్యా, నన్ను నీళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి ఎవరూ లేరు, ఎవరినన్నా పంపించయ్యా, ఎవరినన్నా పంపించయ్యా అని 1 కాదు 2 కాదు. మరి ఇతనికి రోగం వచ్చి 38 ఏళ్ల నుంచి వ్యాధితో ఉన్నాడు. మరి అక్కడికి వచ్చి ఎంతకాలం అయిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో, మరి ఎవరినన్నా పంపించయ్యా నాకు సహాయంగా, ఎవరినన్నా పంపించయ్యా నాకు సహాయంగా అని ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడు. దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు. బహుశా దేవుడు అతను ప్రార్థన వినుంటాడు. ప్రార్థన విని ఆయనే వచ్చేసాడు. ఎవరినో పంపడం కాదు, ఆయనే వచ్చి స్వస్థపరిచేటువంటి దేవుడు, స్వస్థపరిచే యెహోవాను నేను అన్న దేవుడు. అక్కడికి వచ్చి ప్రభు అడుగుతున్నాడు, స్వస్థపడగలుగుతున్నావా? డూ యూ వాంట్ టు బి హీల్డ్? ఎంత అద్భుతమైన సన్నివేశం. ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని ఎదురు చూస్తున్న అతనికి దేవుడే స్వయాన్ని దిగి వచ్చి, నీకు స్వస్థత కావాలా అని అడగడం ఎంత అద్భుతం కదండి. దేవుని దయను పొందుకుంటున్నాడు. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం అనేటువంటి కొన్నిటి దగ్గర మనం, దేవుడు తన దయతో నిన్ను నన్ను దర్శించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని, హృదయాన్ని దేవుడు దర్శిస్తా ఉన్నాడు. నీకు స్వస్థతనివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అని నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామేమో. ఒక్కసారి దేవుని వాక్య వెలుగులో నువ్వు పరిశీలన చేసుకోవాలి. తెలియని రీతిలో రహస్య పాపాలు ఉన్నాయేమో, వాటిని విడిచిపెట్టాలి. స్వస్థపరచమని దేవుని అడగాలి. ఆయన రక్తదారులు మనం కడగబడాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరి కొరకు, ఎవరైతే నా కొరకు కనిపెట్టుకుని ఉంటారు, ఎవరి మనసు అయితే నా మీద ఆనుకొని ఉంటుందో వానికి నేను పూర్ణ శాంతిని ఇస్తానని దేవుడు అన్నాడు కదా. ఈ బెతెస్దా కోనేటి దగ్గర అక్కడ పడి ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తా ఉన్నాడు. మరి స్వస్థత అనుగ్రహించినప్పుడు అతడు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం తనంతటి తాలుగా లేచి నిలబడలేనిటువంటి వ్యక్తి అతని పరుపునెత్తుకుని అతడు నడుస్తున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. వాడు స్వస్థత పొంది 9వ వచనం, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచి దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు యూదులు. వాళ్ళు ఏమంటున్నారు, అరే ఇది విశ్రాంతి దినము కదా, ఈ విశ్రాంతి దినాన్ని నువ్వు పరిపెత్తుకొని తగదే అని అతనితో అంటున్నారు. ఎంత లీగలిస్టో చూడండి వీళ్ళు, ఎంత భయంకరమైన లీగలిస్ట్ వీళ్ళు. వీళ్ళకి మానవత్వం లేదు వీళ్ళకి, ఈ యూదులకి. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, వాస్తవమే. విశ్రాంతి దినాన ఎటువంటి పని చేయకూడదు, వాస్తవమే. కానీ ఇక్కడ తన పరిస్థితి ఏంటి? సంవత్సరాల తరబడి అక్కడ పడి ఉన్నాడు. ఇప్పుడు దేవుని దయను పొందుకున్నాడు, దేవుని స్వస్థతను పొందాడు. ఆ స్వస్థత పొందిన దానికి సూచనగా అతడు తన పరుపెత్తుకొని నడుస్తూ ఉంటే, విశ్రాంతి దినాన్ని నువ్వు పరుపెత్తుకోకూడదు కదా అని వీళ్ళు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత వక్రీకరించేశారో చూడండి వీళ్ళు. యూదులు కొన్న సమస్య ఏంటంటే, దేవుని యొక్క వాక్యం క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు, కానీ వాక్యాన్ని వాళ్ళు మరి ఒక చట్టముగా చూశారు. అది దేవుని కృపకు ఒక సాధనంగా వాళ్ళు చూడలేదు. They have seen God's word as a simple, a mere law. లాలో ఏముంటుంది, ఇది చేయొచ్చు అది చేయకూడదు అని. దట్ ఈస్ లా. So they have minimized God's word into a mere law. And they don't have human concern. మనిషి గురించినటువంటి భారము, మనుషుల మధ్య దయ అనేది వాళ్ళు లేదు. అరే విశ్రాంతి దినం అయితే ఏదైతే అయిందిలే, విశ్రాంతి దినం అనేది మన కొరికే కదా చేయబడింది,
ఇన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఇతను స్వస్థత పొందాడు కదా అని వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేకపోయారు. For them the written word, the letter is God, but the God behind that letter is missing in their life. ఈ అక్షరమే వాళ్ళకి దేవుడయ్యాడు కానీ ఈ అక్షరానికి జీవాన్ని పోసేటువంటి ఆత్మదేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వాళ్ళకి దేవుడు కాదు. ఇది నన్ను అనేక మంది అలానే ఉంటున్నారు. క్రైస్తవులు కూడా వాక్యం ఎరిగిన వారికి ఉంటున్నారు. బోధకుల కన్నా వినేటువంటి వారికి వాక్య పరిజ్ఞానం ఎక్కువైపోయింది ఇది నాకు. ఎందుకంటే ఒకరి బోధ వింటలేదండి, రకరకాల బోధలు, ఎంతో మంది బోధకులు ఉన్నారు. ఇది నా అందరి బోధలు విని దేవుని వాక్యం చదువుకుంటూ కొంతమంది రకరకాల బైబిల్ స్కూల్స్ కని వెళ్ళి దేవునికి వాక్యాన్ని ఆయా రీతుల్లో నేర్చుకొని మంచిది ఇవన్నీ చేయడం, కానీ వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి స్థానం లేకుండా పోయింది. దేవుని వాక్యాన్ని ఒక పుస్తకంగా చూస్తూ ఉంటారు. దే సింపుల్ లుక్ ఎట్ గాడ్స్ వర్డ్ యాజ్ ఎ బుక్ similar to any other book in the world. But we need to realize that this book is not a book of the world. This book, the books in the world, they inform many things, but this book transforms people's lives. లోక సంబంధమైన పుస్తకాలు రకరకాల పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని మనకి ఇస్తాయి, కానీ దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని మార్చివేస్తుంది. They give information, but they cannot transform people. Whereas the Bible, though it informs, it transforms our lives. దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని మార్చివేస్తుంది. అంతరంగంలో నూతనమైనటువంటి సృష్టిగా మనం చేస్తుంది. యూదులకు అది లేదు. నువ్వు ఈ విశ్రాంతి దినాన్ని పరిపెత్తుకుని ఎందుకు నడుస్తున్నావు నువ్వు అని అతన్ని ప్రశ్నిస్తాం. మరి చివరికి ఆ సందర్భంలో కిందకి వెళ్ళి చూసినట్లయితే, మరి ఎవరిని నీ విధంగా చేశారు ఏంటని కనుక్కుంటే మొత్తానికి తెలుస్తుంది. ప్రభు అతను మళ్ళా కనుక్కొని అతనికి, నువ్వు స్వస్థత పొందావు కదా 14వ వచనంలో, యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాడు. ఎవరు నేను స్వస్థపరిచారంటే, మరి అతను నన్ను యేసు స్వస్థపరిచాడు అని వాడికి చెప్తున్నాడు. ప్రభు అంటున్న మాట అక్కడ గమనించాలి. స్వస్థత పొందావు కదా, మంచిదే, అయితే ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండు, ఇంకా నువ్వు పాపము చేయకు, పాపం చేయకుండా అని చెప్తున్నాడు. మరి విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినందుకు సంతోషించడానికి బదులు వాళ్ళు ఏం చేశారు? 14వ వచనంలో, ఆ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించరి. ప్రభువుని అప్రిషియేట్ చేయాల్సిన బదులు వాడు యేసుని హింసిస్తూ ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి. అందుకే ఎప్పుడైతే మన జీవితాల్లో ఆత్మదేవుని సహాయం అనుకుండదో, దేవుని యొక్క వాక్యం యొక్క అర్థము పెడార్థంగా మారిపోతుంది. అక్షరానికి ప్రాధాన్యత ఇస్తాం కానీ ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వం మనం. అందుకే ప్రతినిత్యం కూడా పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనతో ఉండాలి. ఆయన మనల్ని తన వాక్యంలో ముందుకు నడిపించేటువంటి వాడు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడైతే తృణీకరిస్తామో, అక్కడేమో యెషయా గ్రంథంలో వాళ్ళు తెలిసి తృణీకరించారు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క కట్టడలను. ఇక్కడ యూదులేమో దేవుని యొక్క కట్టడి ప్రకారం ఉంటున్నామని అనుకుంటూ భ్రమపడి ఆయన వాక్యాన్ని, ఆయనను, వాక్యమై ఉన్న ఆయనను, శరీరధారిగా వచ్చిన ఆయన తృణీకరించేశారు. ఎంత విచిత్రమైన పరిస్థితి చూడండి. కనుక దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనము దాన్ని తృణీకరిస్తామో, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఇఫ్ యు రిజెక్ట్ హిస్ వర్డ్, that will result in the wrath of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం తృణీకరించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత అక్కడ దేశం మీదకి వచ్చింది, లోకం మీదకి వస్తుంది.
ఆయన ఉగ్రతని ఎవరు తట్టుకోగలరు చెప్పండి. కనుక ఉదయ కాలంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్ముతున్నటువంటి వారిగా 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్ముతామో 3 ఆశీర్వాదాలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం ఇక్కడ. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయనని చెప్పగా. సో whenever we trust God, if we learn to trust God, what happens is it gives us freedom from bondage of sin. పాపం నుండి మనకు విడుదలను దయచేసి స్వతంత్రులుగా చేస్తుంది. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి స్వాతంత్ర్యము అది పాపము నుండి అనుగ్రహించబడిన స్వాతంత్ర్యం. ఎందుకంటే కిందకి వెళ్ళినట్లయితే 33వ వచనం నుంచి, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా వాక్యాన్ని నమ్మితే ప్రభు ఏమన్నాడు, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంటే, స్వతంత్రులుగా మమ్మల్ని చేయటం ఏంటి? మేము స్వతంత్రులమే. మేము అబ్రహాము సంతానం. మేము ఎప్పుడు కూడా ఎవరికి దాసులుగా ఉండలేదు అని అంటున్నారు. వాస్తవానికి ఆ కాలంలో వాళ్ళు, యేసు కాలంలో వాళ్ళు దాస్యత్వంలోనే ఉన్నారు. రోమా సామ్రాజ్యపు దాస్యత్తులు ఉన్నారు. వాళ్ళు దాస్యత్తులుండి కూడా మేము ఎవరికి దాసులుగా లేవని అంటున్నారు. ఎంత అబద్ధమో చూడండి. అయితే యేసు ప్రభు ఇక్కడ వాళ్ళు లోక సంబంధమైనటువంటి దాస్యత్వం గురించి అనుకుంటున్నారు. ప్రభు చెప్పిన దాన్ని, ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్ర్యం ఇది లోక సంబంధమైన స్వాతంత్ర్యం గురించి కాదు. అక్కడ ప్రభు మాట్లాడుతుంది. ఆయన ఇక్కడ మాట్లాడుతుంది పాపం వల్ల కలిగినటువంటి దాస్యత్వం నుంచి విడుదల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం నమ్ముతామో, ఆయన వాక్యంలో ఉన్నటువంటి సత్యము, ఆయన వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటి? యేసే రక్షకుడు. ఎవరైతే పాపం చేశాడో, పాపం చేసిన వాడు తన పాపాన్ని ఒప్పుకుంటే, మన పాపంను మనం ఒప్పుకునేళ్ళ ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయన మన పాపములన్నిటి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఇది సత్యం. ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, అప్పుడు పాపము నుంచి మనం విడుదల పొంది మన స్వతంత్రులు అవుతాం. మనం ఆ స్వాతంత్ర్యం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వీళ్ళేమో ఇహలోకపరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం గురించి, దాస్యత్వం గురించి వీళ్ళు అనుకుంటున్నారు. నికోదేము కూడా అంతే. ప్రభు ఆత్మ సంబంధమైన నూతన జననం గురించి మాట్లాడుతుంటే, అతడు శరీర సంబంధమైన జననం గురించి అనుకుంటున్నాడు. మనం కూడా అనేక సార్లు మనం లేకుంటాం. ఎప్పుడైతే ఆత్మదేవుని యొక్క సన్నిధి మనతో ఉండదో, అప్పుడు మన యొక్క ఆలోచన ఇహలోకపరమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచన తగ్గిపోతుంది. మనం ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే నా వాక్యాన్ని తెలుసుకుంటారో, నా వాక్యంలో నిలిచి ఉంటారో, నా వాక్యాన్ని గైకొంటారో, వాళ్ళకి విడుదల కలుగుతుంది. ఎందుకంటే పాపం చేసేటువంటి ప్రతివాడు పాపానికి దాసుడు. ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. రెండవది, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకుంటామో, ఆయన వాక్యం మీద మన నమ్మకాన్ని ఉంచుతామో, అప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. We will receive life everlasting. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము
51వ వచనంలో ప్రభు మీదకి అంటున్నాడు, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఉత్తరం ఇచ్చాను. నా మాట గైకొనినట్లయితే వాడు మరణము పొందడు. మరణం పొందకుండా ఉండాలంటే, జీవం కలగాలంటే, నిత్య జీవం కలగాలంటే మనం ఏం చేయాలండి? ఆయన మాటలను గైకొనాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుడు అదే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే దేవుడు ఈ విధంగా అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నయు ఆజ్ఞలన్నయు నీ జీవిత దినములన్నిటిను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు అనగా కట్టడలు విధులు ఇవే. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీకు ఇవ్వబోయేటువంటి దేశంలో నీవు క్షేమంగా బ్రతకాలంటే, నీ జీవిత దినములన్నీ క్షేమంగా బ్రతకాలి అంటే దేవుడేమంటున్నాడు? మీరు జరుపుకోవడానికి నేను ఇచ్చేటువంటి ఈ మాటలను మీరు గైకొనండి. మీరే కాదు, నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు. కాబట్టి తరతరాలు మనము ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇది ఒక తరానికి చెందింది కాదు. దేవుని యొక్క వాక్యం అనేది తరతరములన్నిటికీ సంబంధించింది. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నా ఆజ్ఞను మీరు గైకొంటే, నా కట్టడలను గైకొంటే కనుక మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏ దేశానికి వెళ్తున్నారో ఆ దేశంలో మీరు క్షేమాన్ని కలిగి బ్రతుకుతారు. కాబట్టి ఇశ్రాయేలు 3వ వచనంలో, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. నీవు ఉన్నటువంటి చోట నీకు మేలు కలగాలంటే, నువ్వు బహుగా అభివృద్ధి చెందాలంటే దానికి మూలం ఏంటంటే ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవాలి. లోకపరంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, కష్టపడుతూ ఉన్నా, మనకు మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందాలంటే మనకి అవసరమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకూడదు. అవర్ ఎఫర్ట్స్ alone cannot prosper us, bless us. Apart from our efforts, we need to learn to follow his commandments. లోకపరంగా మన ప్రయత్నాలు మనం చేస్తూ, కష్టపడుతూ, ప్రయాసపడుతూ, ఉద్యోగాలు, వ్యాపారాలు అని చేసుకుంటూ ఉన్నప్పటికీ దేవుని యొక్క కట్టడలను మనము గైకొనాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తాం. అంతేకాదు, అది రెండవది. మొదటిది ఏం చూసాం మనము? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్ముతామో మనకి పాపము నుండి విడుదల కలుగుతుంది. రెండవది నిత్య జీవము మనకు కలుగుతుంది. మూడవది పర్ఫెక్ట్ పీస్. మన ధ్యానాంశం ఈ దినానికి పరిపూర్ణమైనటువంటి శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. పరిపూర్ణమైనటువంటి శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మరి నా పిల్లలు ఎదురు తిరిగారని దేవుడు అంటున్నాడు కదా. అందుకే తండ్రికి ఎదురు తిరిగినటువంటి మరి యొక్క జీవితము చూస్తాం మనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మరి అబ్షాలోము, దావీదు కుమారుడు అబ్షాలోము ఎంతో సుందరుడైనటువంటి వాడు. అబ్షాలోము అంతటి సుందరుడు ఇశ్రాయేలులోనే లేరే దేవుడు వాక్యం చెప్తా ఉంది. శరీర సంబంధమైనటువంటి సౌందర్యము ఎంతో కలిగినటువంటి వాడు, కానీ ఆత్మలో మాత్రం అతడు కురూపి. ఆత్మలో అతడు పూర్తిగా దేవునికి విరుద్ధమైనటువంటి వాడు. ఒకనొక చోట వ్రాయబడింది, అతనికి సంతానం కలగలేదని, తన పేరు ఎలాగైనా నిలబడి ఉండాలని అబ్షాలోము ఒక స్తూపాన్ని ఒకటి కట్టించుకుంటాడు అతని పేరు మీద. తండ్రికి ఎదురు తిరిగాడు. మరి తండ్రికి ఎదురు తిరిగి
తండ్రినే పడగొట్టేసి తానే రాజు అవ్వాలనుకునేటువంటి పరిస్థితులలో ఇక చేసేది ఏమీ లేక దావీదు పారిపోతాడు. కీర్తన గ్రంథము 3వ అధ్యాయంలో చూసినట్లయితే సందర్భం అది. ఆ కీర్తన రాసినప్పుడు దావీదు తన కుమారుడు వల్ల కలిగిన భయం ఇచ్చేది. ఎందుకంటే ఇశ్రాయేలులో చాలా మంది అబ్షాలోము తట్టు తిరిగిపోతారు దావీదుని విడిచిపెట్టి. అప్పుడు దావీదు పారిపోతాడు. దావీదు కొంతమంది ప్రజలను తీసుకొని అతడు యెరూషలేమును విడిచి పారిపోతున్న పరిస్థితి. ఆ పారిపోయినప్పుడు దావీదు కీర్తన రాశాడంట. 3వ కీర్తన 3లో చూస్తే పైన వ్రాయబడింది చూడండి. అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఎంత భయంకరంగా, ఎంత అవమానం కదా. అతని కుమారుడు అతనికి వ్యతిరేకంగా అయినప్పుడు కలిగిన భయానికి, ప్రాణ భయానికి పారిపోతున్నాడు. ఎంత అవమానం కదండి. అంత అవమానాన్ని దిగమింగుకొని దావీదు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. అందుకే తను అంటున్నాడు, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన ఇతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఇక ఇతన్ని ఎవరు రక్షించలేరు. చాలాసార్లు మనం ఉంటాం కదా, ఇక వాడిని దేవుడు కూడా కాపాడలేడు అని అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఇది అలాగంటున్నారు. ఇక దేవుని వలన ఇతనికి రక్షణ దొరకదు. ఎందుకంటే అబ్షాలోము కుమారుడు మరి కుట్ర చేసి రాజ్యాధికారం చేయించుకోవాలని చూస్తున్నాడు. ఇశ్రాయేల్ అనేక మంది అబ్షాలోము తట్టు చేరారు. ఇక దావీదుని ఎవరు రక్షించలేరు అనుకుంటున్న పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏమంటున్నాడు 3వ వచనంలో, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. తల ఎత్తు వాడవు అని ఎందుకంటున్నాడంటే 2వ సమూయేలు గ్రంథంలో దావీదు భయంతో పారిపోతున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దావీదు పారిపోతున్నాడు. అతని దగ్గర నుంచి జనులు పారిపోతున్నారు. ప్రాణ భయంతో ఎలా పారిపోతున్నారంటే కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు. అబ్షాలోము వచ్చి చంపేసేస్తాడేమో అనే ప్రాణ భయంతో పారిపోతున్నాడు దావీదు. అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా పారిపోతూ ఏడ్చుకుంటూ ఒక కొండకి వెళ్తా ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? తల కప్పుకొని వెళ్తున్నారు. అందుకే ఇక్కడ కీర్తనకారుడుగా దావీదు తను అంటున్నాడు 3వ వచనంలో, కీర్తన 3లో, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను నా. దేవా, ఈ క్షణంలో నేను తల దించుకొని ఏడ్చుకుంటూ వెళ్తా ఉన్నా నేను. కానీ నీవు నా తల ఎత్తుతావు. ఎందుకంటే నా రక్షణవి, నా కీడానివి నీవే, నా అతిశయాస్పదానివి నీవు. ఈ అవమానం, ఈ కృంగుబాటులో నన్ను నీవు లేవనెత్తుతావు అనేటువంటి ఆ యొక్క విశ్వాసము దేవుని పట్ల దావీదు వ్యక్తపరిచాడు. నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు. 4వ వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. 5వ వచనం, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. అంతమంది దండెత్తి వచ్చారు. భయంతో, అవమానంతో, సిగ్గుతో, గుండెలు పగిలిపోయేలా ఏడ్చుకుంటూ అతని జనులందరూ పారిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళకి మరి ఒక నెమ్మది కలుగుతుంది. ఎంతమంది 10,000 మంది దండెత్తి వచ్చినా నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను అంటే దావీదుకి ఒక నెమ్మది, సమాధానం వచ్చింది అక్కడ. యేసుప్రభువు అన్నాడు కదా యోహాను సువార్తలో, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను అన్నాడు కదా ప్రభు.
సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం అనే మాట కూడా చదువుతాయి కదా దేవుని వాక్యంలో. ఈ లోకానికి అందనటువంటి, లోక జ్ఞానానికి అందని సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మనం కనుక ఆయన తట్టు మనం చూడగలిగినట్లయితే, ఆయన మీద ఆనుకున్నట్లయితే, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే, దేవుడు నెమ్మదిని, హృదయంలో ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు వీరందరూ కూడా కొండ ఎక్కి ఏడ్చుకుంటూ, మరి తల కప్పుకొని పాదరక్షలు లేకుండా పారిపోతూ కొండెక్కుతున్నారు. ఎక్కడికి ఎక్కుతున్నారు వీళ్ళు? కొండ ఎక్కడికి వెళ్తున్నారు అని చూసినట్లయితే కింద 31 వచనంలో, అంతటి ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదుకి తెలియచేయగా దావీదు, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేశాను. పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు, ఎంత క్రిటికల్గా ఉన్నప్పటికీ, నింద, అవమానం, ప్రాణభయం, శత్రు తరుముకొస్తా ఉన్నాడు. ఎవరో కాదు శత్రుడు, తన కుమారుడే తన వైపు, తన కన్న కుమారుడే తన మీద లేచాడు తనకు వ్యతిరేకంగా. అప్పటి వరకు తనతో ఉన్న ప్రజలందరూ కూడా అనేక మంది అబ్షాలోముతో వెళ్ళిపోయారు. కానీ ఆ పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు? దేవా, ఎదుగో ఈ శత్రువు అయినటువంటి అహీతోపెలు చేసే ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మనం విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధి మనం చూడాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు అంటున్నాడు, తట్టుడి మీకు తేయబడిన దేవుడు అంటున్నాడు, వెదకుడి మీకు దొరుకునని ప్రభు అంటున్నాడు. అడుగు వారందరికీ అనుగ్రహించినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సహోదరులు, మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఇంకేం ప్రార్థన చేస్తాం, ఎంత ప్రార్థన చేసినా ఆ పరిస్థితి మారటం లేదు, నీకు ఇదే జీవితంలే అని ఎవరు అనుకుంటున్నారా? నిరాశ నిస్పృహతో ఉన్నారా? లేదు. ఉదయకాలం ముందు ఆయన తట్టు మనం చూద్దాం. ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలవానికి ఆయన కాపాడతాడు. If you can learn to lean on God, He will give His peace. And the peace that He gives is a perfect peace. ఆయన ఇచ్చేటువంటి సమాధానము అది పూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైనటువంటి పర్ఫెక్ట్ పీస్ ప్రభు అనుగ్రహిస్తాడు. దావీదు మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఈ కొండ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్లయితే 32 వచనంలో, దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. పారిపోతున్నారు భయముతో, తలలో కప్పుకొని, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ప్రాణభయంతో వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దేవుని ఆరాధించే స్థలం ఉంది, అక్కడికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తున్నారు. అంత కఠిన పరిస్థితుల్లో, ప్రాణభయంలో ప్రభుని ఆరాధించటం అది సాధ్యమా అంటే సాధ్యమని ఇక్కడ మనం చెప్పాలి. 3వ కీర్తనలో దావీదు, 10,000 మంది దండెత్తి వచ్చినా నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను, నేను భయపడను అని ఎందుకు కలగలుగుతున్నాడంటే అతను ప్రార్థన చేశాడు, శత్రువు యొక్క ఆలోచన చెడగొట్టమని. రెండవది, దేవుణ్ణి అతని దగ్గర జనులందరూ కలిసి ఆరాధించాడు. అందుకే ఇవి 2 ప్రాముఖ్యం మన యొక్క జీవితాలు. ఈ జీవిత నావ ముందుకు వెళ్ళాలి అంటే ఈ నట్టనేడి సముద్రంలో, ఈ భయంకరమైన కరోనా పరిస్థితులలో మనం ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి. దేవా, ఈ తెగులుని ఆపేయమని ప్రార్థన చేయాలి. అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసిన దావీదుని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేయాలి. మనకు వ్యతిరేకులైన వారు దుర్యోచన చేస్తూ ఉన్నారా? చేస్తూ ఉంటే వాళ్ళు ఎదురుపడి వాళ్ళతో కొట్లాడటం కన్నా, ప్రభువా, నాకు వ్యతిరేకంగా, నా కుటుంబానికి వ్యతిరేకంగా ఇలా దుర్యోచనలు చేస్తున్నారు నాయన, వాళ్ళ ఆలోచన చెడగొట్టు ప్రభు అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుని కార్యాలు చూస్తారు.
అంతేకాదు ప్రభుని ఆరాధించాలి. ఈ వర్చువల్లో మరి ఆరాధన మనం చేసుకుంటుండగా వి షుడ్ నాట్ లూజ్ ద స్పిరిట్ ఆఫ్ వర్షిప్. ఎందుకంటే ఒక చోట చర్చ్లో చేరితే ఆ అట్మాస్ఫియర్లో మనం అందరం కలిసి ప్రభుని ఆరాధించడం కొంత తేలిక ఉంటుంది. కానీ ఇంట్లో కూర్చొని వర్చువల్గా మనం ఈ విధంగా ఆరాధన జరుగుతుండగా ప్రభుని ఆరాధించడంలో కొంత దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ది వర్షిప్ డైల్యూటెడ్, కొంచెం పలచబడేటువంటి పరిస్థితి రావడం సహజం. బట్ వీ నీడ్ టు సీ దట్ వి వర్షిప్ గాడ్ ఆన్ ఎవ్రీ సండే, నాట్ ఓన్లీ ఆన్ సండే, అట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతినిత్యం కూడా ప్రభుని స్తుతించుకుంటూ ఉండాలి, ప్రభుని ఆరాధించాలి. పొందుతున్న మేలును బట్టి దేవుని స్తుతించాలి. ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఏవైతే పొందుకోవాలని మనం కోరుకుంటున్నామో అవి పొందుకోవడానికి ముందు ఏదైతే పొందుకొని ఉన్నామో, కలిగి ఉన్నామో వాటిని బట్టి దేవుని స్తుతించాలి. అది ఏదైనప్పటికీ కూడా నువ్వు స్వచ్ఛమైన నీళ్లు తాగలుగుతున్నావు అనుకో, దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. ప్రభు, అనేక మందికి సరైన తాగడానికి నీళ్ళు లేవు నాయన, నేను మంచి నీళ్లు సేఫ్ వాటర్ తాగుతున్నాను ప్రభు, నీకు వందనాలని కూడా చెప్పాలి. ప్రతి విషయం ముందు దేవునికి వందనాలు చెప్పాలి. కూర్చొని వేడి అన్నం తినగలుగుతున్నావు అంటే దేవుని స్తుతించి నీ బల్ల ఎదుట. ప్రభు, ఈ చల్లటి వాతావరణంలో శ్రేష్టమైన ఆహారం తినగలుగుతున్నాను. ఎంతో మంది ఉన్నారు నాయన లేని వాళ్ళు. ఈ వైరస్ వచ్చి ఎంతో మంది చనిపోయారు ప్రభు. వాళ్ళు ఎవరికన్నా నేను గొప్పవాడిని కాదు, కానీ నీవు నన్ను, నా కుటుంబాన్ని, మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి, స్తోత్రాలు. ఈ విధంగా దేవుడు చేసిన మేళ్లను మనం లెక్కిస్తూ ఉంటే ఎన్ని మేళ్లు దేవుడు చేస్తున్నాడు. అవి మన తల వెంట్రుకల కన్నా మించినవి కదా. నెమ్మది, సమాధానాన్ని దావీదుకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల దావీదు తన జీవితంలో శత్రువులందరి మీద జయాన్ని అనుగ్రహించిన తర్వాత ఒక మాట అన్నాడు, చదువుకొని మనం ముగించేసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో దావీదు అనేటువంటి మాటలు చాలా మంచి మాటలు ఇవి. 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం మొదటి వచనం నుండి, యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దేవుని స్తుతిస్తున్నాడు. తన శత్రువులందరి మీద తనకు జయాన్నిచ్చాడు. సౌలు దావీదుకి వ్యతిరేకంగా ఏమేం చేశాడని మనకు తెలుసు. మరి వాటన్నిటి నుంచి తప్పించాడు. అబ్షాలోము వ్యతిరేకంగా అవగా అతని మరి ఉచ్చు నుండి కూడా దావీదుని దేవుడు తప్పించాడు. ఇంకా ఎంతో మంది శత్రువులు దావీదు, వారందరి నుంచి విడుదలనిచ్చిన తర్వాత దేవుని స్తుతిస్తూ ఈ మాట అంటున్నాడు, యెహోవా నా శైలం, 2వ వచనంలో, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదు. నా కేడెము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం. ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించాడు. కీర్తనీయుడైన యెహోవా మాట గమనించారా? సో whenever we take our supplications before God, we need to go to God with an attitude of worship, with an attitude of thanksgiving. దేవుని స్తుతించుకుంటూ మనము మన యొక్క అక్కర్లు ప్రభువుకు తెలియచేయాలి. We need to be thankful to God all the time for all the blessings that He gives us. ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి వాటిని గుర్తించి మనం దేవుని స్తుతిస్తూ ఉంటామో, మనకున్నటువంటి కష్ట, నష్ట, శోధనలు, శత్రు భయములు, వీటన్నిటి నుండి కూడా విడుదల అనుగ్రహిస్తాడు, జయమును అనుగ్రహిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, పరిపూర్ణమైనటువంటి శాంతి. అది మనకేమవుతుందంటే మనకు నేర్పిస్తుంది, దేవుని మీద ఆనుకోవడం నేర్పిస్తుంది. సో దేవుని మీద ఆనుకోవడం అంటే 2 మనం చూసాం. ఒకటి ప్రార్థన, ఒకటి ఆరాధన, 2వది ఆరాధన. ఈ 2 ఎప్పుడైతే సైమల్టేనియస్గా మనం చేసుకుంటూ మన జీవితం మనం ముందుకు వెళ్తామో, మనం దేవుని మీద ఆనుకోవడం మనం నేర్చుకుంటాం.
పరిస్థితుల చుట్టూ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన తట్టు చూడడం మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తామో గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఎవని మనస్సు నా మీద అనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఉదయకాలంలో ప్రభు మీద మన విశ్వాసాన్ని ఉంచుదాం. మనుషుల తట్టు చూడడం కన్నా మనుషుల ద్వారానే దేవుడు సహాయం ఇస్తాడు. సహాయం ఎక్కడి నుంచి ఊడిపడదు కదా. సహాయం మనకు కలగాలంటే ఎవరో ఒకరిని దేవుడు వాడుకోవాలి. కానీ వాళ్ళ తట్టు మనం చూడకుండా దేవుని తట్టు మనం చూచినప్పుడు దేవుడు తన ఇష్టానుసారమైన మార్గంలో, క్షేమకరమైన మార్గంలో తన సహాయాన్ని మనకు పంపించి మనల్ని ఆదరించి మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. మన జీవిత దినములన్నీ కూడా కృపాక్షేమాలు మనం వెంటుంటాయి. ఎందుకంటే ఆయన మన కాపరి. ఆయన మన కాపరి. మనం ఆయన గొర్రెలం, ఆయన మేపే గొర్రెలం. సమృద్ధి అయిన జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్. అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. కృపగల దేవా యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. గత దినములంతయు గత వారములంతయు మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మరి యొక్క పునరుత్థాన దినంన ప్రభా ఈ విధంగా వాక్యం వింటకు ప్రభా మాకు ఇచ్చిన సమయంను బట్టి నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఈ విధంగా ప్రభా మేలు చేయుటకు నైనా నీవు సహాయం చేసినావు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి మంచి వాక్యంను మాకు అనుగ్రహించినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా తండ్రి. మరి మాకు మంచి మ్యూజిక్ను కూడా దయచేసినారు, మంచి పాటలను దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. మరి ముఖ్యంగా తండ్రి మంచి వాక్యంను తండ్రి పూర్ణ శాంతిగా మిమ్మల్ని ఉంచుదని చెప్పిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ఆ శాంతితో మమ్మల్ని నడిపించండి అయినా నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మా జీవితంలో ప్రభా ఎంతో శాంతిని మీరు అనుగ్రహించినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఈ శాంతితో మమ్మల్ని ఎల్లప్పుడు జీవించట కృపను అనుగ్రహించండి అయినా కృపను అనుగ్రహించగలిగినాం తండ్రి. మా జీవితంలో ప్రభా తండ్రి ఎన్నో కష్టాలు బాధలు వచ్చినప్పుడునైనా మాకు శాంతిని మీరు దయచేస్తున్నారు తండ్రి.
నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా బైబిల్లో ప్రభా వాళ్ళ ప్రవక్తలు కానీ రాజులు కానీ ప్రభా మిగతా వారందరూ ప్రభా నీ శాంతిని అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. మరి దావీదు ప్రభా మరి సౌలు చేత తరుమబడుతున్నప్పుడునైనా ప్రభా ఆయన ప్రాణం చేసినప్పుడునైనా సౌలు చేతనికి ఏం నష్టం కాదు, ఎటువంటి తన పరిస్థితుల్లోనూ మీరు ఆదుకున్నట్టుగా ఆయనకు మీరు చెప్పిన దేవానికి స్తోత్రం. అటువంటి పరిస్థితిలో కూడా ప్రభా ఆయనకు శాంతిని అనుగ్రహించినాడు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి హిజ్కియా రాజు ప్రభా అష్షూరు రాజు చేత ప్రభా ఆ ఉత్తరం తీసుకున్నప్పుడునైనా ప్రభా ఉత్తరం ద్వారా ప్రభా తండ్రి నీ ఎదుట పెట్టి యెషయా ప్రవక్తను పిలిపించి ప్రాణం చేసినప్పుడునైనా ప్రభా నీకు ఏ నష్టం జరగదు, లేకుండా ఏ ఆపద ఉండదు, వారి యుద్ధం చేయరని మీరు చెప్పి తండ్రి శాంతిని అనుగ్రహించినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. అదేవిధంగా ఎలీషా జీవితాలలో కూడా ఎన్నో మేళ్ళని చేసిన దేవానికి స్తోత్రం తండ్రి. యెజబేలు ద్వారా ఏలియాకు తండ్రి మళ్ళీ నీ యొక్క తలకాయ నేను తీసేస్తానని చెప్పినావు తండ్రి. ప్రభా నీ శిరఛేదనం జరుగుతుందని మీరు చెప్పినారు తండ్రి. కానీ అప్పటికి నైనా ఏలియా ప్రభా భయపడ్డకి నైనా ఆయనకు మీరు శాంతిని దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం. ఏలియా జీవితంలో కూడా అటువంటి క్రియలు చేసినందుకు నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మా జీవితంలో కూడా ప్రభా మీరు ఎంతగానో మమ్మల్ని కాపాడుతూ శాంతిని అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా మరి మీరే ప్రభా మరి తండ్రి మా జీవితంలో అనేక మేళ్ళను మీరు చేస్తూ ప్రభా మాకు శాంతిని అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మా కుటుంబాలలో కూడా ప్రభా శాంతిని మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి. మా సంఘంలో కుటుంబాలకు కూడా మీరు శాంతిని అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తండ్రి ఎన్నో కష్టాలు బాధలు వచ్చినప్పుడునైనా తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేస్తున్నైనా మాకు శాంతిని అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. తండ్రి మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయినా దీవించండి ప్రభా. మరి అవసరం తీర్చగల వరకు వచ్చినాం తండ్రి. ప్రభా అనారోగ్యతున్నప్పుడు ప్రభా మరి మీరు ముట్టి స్వస్థపరుస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. కుటుంబాల సమస్యలు ఉన్నప్పుడు దాన్ని తీరుస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా ఆర్థికంగా అవసరం ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి అదేవిధంగా ఎన్నో ప్రభా అనుకోని విధంగా సమస్యలు వచ్చినప్పుడునైనా మీరు మమ్మల్ని ఆదుకుంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. వారిని కూడా వాక్యం ద్వారా తండ్రి వాళ్ళు మేలు పొందేటట్టు మీరు సహాయం చేయగల వరకు వచ్చినాం తండ్రి. ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి దీవించండి ప్రభా. మాకు కావాల్సిన ఈవులను అనుగ్రహిస్తున్నందుకు నైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. నీ ప్రభా మీరే ప్రభా మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించగలకు, నీ పూర్ణ శాంతితో మమ్మల్ని దీవించగలకు మా ప్రభును యేసుక్రీస్తు పేట అక్కడికి వచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడు తోడు నీడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మహోన్నతుడా గొప్ప దేవా యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే ఉంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. మార్పు లేని దేవుడే ఉంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. మమ్మల్ని మంచి కాపరి అయిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మీరు మాతో నుండి మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా ఈ ప్రాతకాల సమయం నీ పునరుత్థాన దినంన ప్రభా నేను స్తుతించటకు గణపరచుటకు ఇచ్చిన సమయం బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా ఈ సమయంలో ప్రభా కానీ మీరే మాతోన్నందుకునైనా నీకు స్తోత్రం ప్రభా. మీరే మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా
మరి ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి మీ అధ్యక్షతో మమ్మల్ని నడిపించగలక మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్.